హాయ్ అండి. దీన్ని ప్రతిరోజు మేము తింటాము. హెల్తీ ప్రోటీన్ డైట్ అండి. అన్ని వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని తింటుంటే చాలా బావుంటుంది డైట్. చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగలు కొద్దిగా ఇద్దరికి సరిపోయే విధంగా, ఇద్దరికి ముగ్గురికి సరిపోయే విధంగా నానబెట్టుకోవాలి. శనగలు, బొబ్బర్లు తీసుకున్నాను. శనగలు, బొబ్బర్లు వేసుకున్న తర్వాత పెసలు వేసుకోవాలి. పెసలు మన దగ్గర వేరుశనగుళ్ళు ఇవన్నీ వేసుకోవచ్చండి. సీడ్స్ రెక్కలు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత బాదం గింజలు ఒక 4, 5, తర్వాత ఖర్జూరము ఒక 3 వేసుకోవాలి. వీటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి వీటిని. వీటి లోపల ఒకటి మిస్ అయ్యాము. నెక్స్ట్ ఒక 3 అంజీరు నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో నానబెట్టుకోవాలి. ఒక 3 అంజీరు. నెక్స్ట్ గుమ్మడి గింజలు కొన్ని. నెక్స్ట్ ఆమ్లా అండి. ఆమ్లా వేసుకోవాలి. వీటిని నానబెట్టుకోవాలి. తర్వాత సోయా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాము. సోయా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాము. ఇవన్నీ నానబెట్టుకున్నాము. ఇవన్నీ కూడా నైట్ అంతా నానాలి బాగా. నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ ముందు బౌల్లో ఏదో మర్చిపోయాను చెప్పాను కదా, అవేంటంటే మర్చిపోయాం కదా, అది రాజ్మా అండి. ఇదిగోండి రాజ్మా కూడా వేసుకోవాలి. మన దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ అన్నీ కలుపుకోవచ్చు. ఇవన్నీ నైట్ అంతా నానాయి బాగా. ముందుగా ఉదయాన్నే లేసాక ఇవి కూడా మిల్ మేకర్ కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. 100 గ్రాములు వేసుకుంటే చాలా మంచిదండి మనకి. తర్వాత వీటిని పక్కకు తీసేసి ఈ బాదాము ఇవన్నీ పక్కకు తీసేసి వీటిని 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత వీటిని ఉడకబెట్టుకోకుండా స్టీమ్ చేసుకోవాలి. చూడండి, కింద బౌల్ పెట్టాను వాటర్ తోటి పెట్టేసి పైన ఇవి పోస్తున్నాను. ఇవి వేసాక మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి, స్టీమ్ అవ్వనివ్వాలి. మూత పెట్టేశాక ఈ సోయా మిల్ మేకర్ ఉన్నాయి కదా, మిల్ మేకర్ బాగా నానిన తర్వాత ఈ స్టీమ్లో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఉడుకుతాయి. అప్పుడు తినడానికి బాగుంటుంది. ఏదైనా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాతనే మనం తినాలండి. తర్వాత వీటిని ముక్కలుగా చేసుకుందాము. సోయా సీడ్స్ అండి, వీటిని వడకట్టుకోవాలి. ముందుగా క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. మిల్ మేకరు, సోయా బీన్స్, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ వేసుకోవాలి. చూడండి, క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. దానిమ్మ గింజలు అన్నీ కూడా వేసుకోవాలి. సోయా సీడ్స్ ఉన్నాయి కదండి చిన్నవి, ఇవి కూడా నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, ఒకసారి వాష్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఈ బాదము ఇవన్నీ ముక్కలుగా చేసుకున్నాం కదా, జీడిపప్పు, బాదము, డేట్స్ ఇవన్నీ వీటిని కూడా వేసుకోవాలి. కీరా వేసుకోవాలి. మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి మేము ప్రతిరోజు తినే డైట్ అండి. ఇది ఒక వారం 10 రోజుల నుంచి ఇవే తింటున్నాం మేము. మార్నింగ్ ఇదే తింటాము, ఇంక ఈవినింగ్ ఏదన్నా చేసుకోవాలి. ఫుడ్ మామూలుగానే తినేస్తాము.
తర్వాత ఇది లాస్ట్‌లోకి వస్తున్నాను. ఎందుకంటే నల్లగా అయిపోతుంది కదా! అందుకని లాస్ట్‌లోకి వస్తున్నాను యాపిలు. దీన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఏసుకోవచ్చు. ఇప్పుడైతే మామిడి పండ్లున్నాయి కాబట్టి మామిడి కూడా వేస్తున్నాను. మామిడి పండు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు హ్యాపీగా. ఈ మామిడి పండ్లున్నాయి కాబట్టి మామిడి పండు సీజన్ కాబట్టి మామిడి పండు ఏస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఇది వేసినన్ని రోజులు. తర్వాత పపాయ ఉంటే అవి వేసుకోవచ్చు మనము. ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత బనానా కూడా వేసుకోవాలి. ఒక 2 బనానాస్ వేసుకుంటే సరిపోతుంది అందరికీ, ఒక ముగ్గురికి. బనానాస్ కూడా 2 కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. 2 నిమ్మకాయలు పిండాను నేను. తర్వాత మా ఆయనొచ్చారు. తను చేస్తున్నారు మిగతా ప్రాసెస్. ఉప్పు వేస్తున్నారు. ఉప్పు వేసి మిరియాలు, జీలకర్ర నేను కొద్దిగా దంచి పెట్టాను. దాన్ని మళ్ళీ ఇంకొద్దిగా చేత్తోటి రఫ్ చేసేసి వీటి మీద వేస్తున్నాడు. ఇలా వేశాక తర్వాత కొద్దిగా నువ్వులు మరియు ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాడు. నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ వేశాక కొద్దిగా డ్రై చేసి వేసాము. నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్, కొత్తిమీర వేస్తున్నారు. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాడు. కొత్తిమీర వేశాక దీన్ని బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసేసి కొత్తిమీరని బౌల్లో కడిగి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కిందికి పైకి బాగా కలిసే విధంగా మనము మిరియాలు ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటిని బాగా కలుపుకొని తినాలి. ఇది తింటే ప్రతిరోజు అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మేమైతే రోజు ఇదే తింటున్నాము. 10 రోజుల నుంచి ఇదే తింటున్నాము. మార్నింగ్ టిఫిన్ అయితే లేదు, ఇదే మా టిఫిన్ మొత్తము. పిల్లలు మేము అందరం తినేస్తాం ఇదే. చూడండి మా బాబు కూడా తింటున్నాడు. ఎలా ఉందిరా అంటే బాగుంది మమ్మీ అంటున్నాడు. ఇద్దరు కూర్చొని బాగా తినేసి ఇంకా స్కూల్ పెడితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడమే. మేమేం చేసుకున్నా బాబు కూడా బాగా తింటాడండి ఈ ఫుడ్. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి, మ్యాంగో అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా తింటున్నాడు. బనానా, మ్యాంగో, పోమోగ్రానేట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి ఇష్టము, బాగా తింటున్నాడు.